మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ప్రేమించకపోవటం, దానిని మీరు సమర్థిస్తున్నారా? ఈరోజు మనము మనల్ని ప్రశ్నించుకుందాం. ఒక వ్యక్తిని నేను ఎందుకు ద్వేషిస్తున్నాను? బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను వల్ల నీ పొరుగువాణ్ణి ప్రేమించండి. నిజంగా ప్రేమిస్తున్నామా? ఎవరైనా ఉన్నారండి మీకు ఇష్టం లేని వారు ఎవరైనా ఉన్నారా? ఆ వ్యక్తిని ద్వేషించటము కన్నా ప్రేమించకపోవటానికి కారణం ఏమిటో ఎప్పుడైనా నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావా? నాకు తన మాట తీరు ఇష్టం లేదు, తన ప్రవర్తన ఇష్టం లేదు, తనకి తెలివి లేదు, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో తెలియదు, తన బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు. ఇలా అనేక కారణాలు ఎంచుతూ నీ పొరుగువాని ఎడల నువ్వు ప్రేమని కనుపరచలేకుండా నువ్వు జీవిస్తున్నావా? అసలు ప్రేమ అంటే ఏమిటి? ప్రేమకు అర్థము ఇప్పుడున్న స్థితుల్లో, పరిస్థితుల్లో దానికి అసలు అర్థం ఉన్నదా? ప్రేమకు అసలు ఆ భావముకు కూడా అర్థము లేకుండా పోయింది, ఆ మాటకు అర్థము లేకుండా పోయింది. అది కేవలం ఒక మాటలాగే మిగిలిపోయింది ఈరోజు మన జీవితంలో. దేవుని ప్రేమకి మనము కనుపరిచే ప్రేమకి ఎంత వ్యత్యాసం ఉన్నదో ఈరోజు మనం తెలుసుకుందాము. ప్రేమించకపోవటము అసలు కారణం కాకూడదండి. దేవుడు నిన్ను ప్రేమించకుండా ఉంటే నీ పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. తప్పు చేసినప్పుడు నిన్ను విడిచిపెట్టేసి నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే దేవుడు అది ప్రేమ అవుతుందా? అవ్వదు కదా. మరి మనం ఎందుకు చేస్తున్నాము? మనం ఎందుకు అలాంటి ప్రేమ మరి ఇతరుల పట్ల కలిగి ఉన్నాము? ఎప్పుడైనా ఎవరైనా బాధపడుతున్నప్పుడు, వారు అవసరతలో ఉన్నారు అని మనకి తెలిసి, అది మీ రక్త సంబంధికులు కావచ్చు, మీ తోబుట్టు వారు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రోడ్డు మీద వెళుతుండగా ఇలాగే ఎవరికో ఒక యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్ అయిన వాడికి నీకు సంబంధం ఉన్నదా లేదా? ఒక వ్యక్తి గాయపడి రక్తం కారిపోతూ ఉంటే మనం ఏం చేశాం? ఎన్నిసార్లు చూస్తుంటారు యాక్సిడెంట్స్? మీరు చాలాసార్లు చూసారు యాక్సిడెంట్స్. మీరు నా కారులో చాలామందిని ఎక్కించుకున్నా. యాక్సిడెంట్ అయిన వారు హాస్పిటల్కి తీసుకెళ్ళాము, అందులో కొంతమంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నానంటే, బయట సంగతి విడిచిపెట్టండి, నీ పక్కనున్న పొరుగువాడి గురించే నువ్వు పట్టించుకోకపోతే నీలో ప్రేమ ఉన్నది, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, నువ్వు నీతిపరుడివి, నీతిపరురాలివి అని నమ్మాలి. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. నీ పొరుగువాని పట్ల నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో, ఎంతమంది నిన్ను బట్టి దుఃఖిస్తున్నారో. ఈరోజు నీకు ఎవరైనా అవకాశముగా కనిపిస్తున్నారా దోచుకోవటానికి? ఎవరినైనా దోచుకున్నావా? అన్యాయంగా ప్రవర్తించేవా? వారిని గాయపరిచేవా? వారిని ఇబ్బంది పెట్టేవా? నీ మాటలతో అవమానించావా? మీరందరూ దేవుని ప్రేమను పొందుకున్నవారా, పొందుకోలేని వారుగా ఉన్నారా? పొందుకున్నవారు అని ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అందరూ దేవుని ప్రేమ పొందుకున్నవారు. కానీ ఆ ప్రేమని ఇవ్వమే, ఆ ప్రేమని మనం పంచుకోమే. ఆ ప్రేమలకి ఇతరులకి ఇవ్వటానికి ఎందుకు మనము ఆలోచిస్తున్నాము? ఒక వ్యక్తిని అసలు ఎంత ధైర్యం అంటే మనందరికీ ఒక వ్యక్తిని ద్వేషించటాన్ని మనము తిరిగి సమర్థించుకుంటాం. నాకు అన్ని హక్కులు ఉన్నాయి, వాడు పట్ల ఇలా ప్రవర్తించటానికి నాకు అంత హక్కు ఉంది, వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను ద్వేషిస్తున్నాను, అసహ్యిస్తున్నాను, నేను ప్రేమించలేను అని ఏం చేస్తాము? మన ద్వేషాన్ని మనం సమర్థించుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నాము? అది కరెక్ట్ అని భావిస్తున్నాము. కానీ దేవుని దృష్టిలో అది హేయమైనది అని మీరు జ్ఞాపకము చేసుకోండి. మీరు దేనినైతే మీరు సమర్థిస్తున్నారో, ఇతరుల్ని ప్రేమించకుండా మీరు వారిని ద్వేషించటము మీరు సమర్థిస్తున్నారో,
అమ్మా దేవుడు దాన్ని సమర్థించటం లేదమ్మా. నీ పొరుగువాడిని నువ్వు ఇబ్బంది పెట్టినప్పుడు, ఇబ్బంది పెట్టి దాన్ని సమర్థించినప్పుడు నీకు బాధ కలగలేదు. దేవుడు నీకు కొంచెము బాధ నొప్పి కలిగిస్తే నువ్వు దేవుణ్ణే తిరిగి అడుగుతావా? దేవుణ్ణే తిరిగి ప్రశ్నిస్తావా? అంటే ఎలాంటి బ్రతుకులు మనం బ్రతుకుతున్నామో ఒక్కసారి ఆలోచించాలి. మనం సమర్థించవచ్చండి ద్వేషముని, కోపముని, దేనినైనా అసూయ అయినా సమర్థించవచ్చా? మనము అహంకారము కలిగి ఉండటము, కెన్ వి జస్టిఫై ఇట్? ఎవరిని మోసపరుచుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. నీ కళ్ళ ముందు ఉన్నవాడిని, వాడి స్థితిని బట్టి, వాడి పరిస్థితులను బట్టి, వాడు పేదరికాన్ని బట్టి, వాడు అజ్ఞానాన్ని బట్టి, ఏదో ఒక విధంగా వాడు ఏదో ఉన్నాడు ఆ స్థితిలో, దాన్ని చూచి వాడిని దగ్గరికి రానియకుండా దూరంగా కూర్చో. సంఘములోనే ఈరోజు ప్రేమ కొదువైపోయిందండి. నిజంగా మనము సంఘాన్ని ప్రేమిస్తే అందులో ఉన్న ప్రతి ఒక్కరు అవసరత మనము తెలుసుకునే స్థితిలో ఉంటాము. వారి గురించి ప్రార్థన చేసే స్థితిలో ఉంటాము. వాళ్ళు బాగోకులు తెలుసుకుంటాము, మనం పరిచయం చేసుకుంటాము, వారి ఇంటికి వెళ్తాము, వారిని దర్శిస్తాము. ఉందండి ఆ ప్రేమ ఈరోజు సంఘస్థుల మధ్యలో. కాపరే రావాలి అందరింటికి, మనం మాత్రం ఎవరింటికి పోము. మీ పక్కనున్న వాళ్ళకి సమస్య ఉందా అడగండి. మీ పొరుగువానికి ఏదైనా అవసరం ఉందా అడగండి, తెలుసుకోండి, ప్రార్థన చేయండి. సహాయం చేసే స్థితిలో ఉంటే వెళ్ళి ఆదుకోండి, ఆదరించండి, బలపరచండి. ఎక్కడ పోయింది ఈ ప్రేమ? ఎందుకు మనం ప్రేమ లేకుండా బ్రతుకుతున్నాం ఈరోజు? ఎందుకు తగ్గిపోతుంది ప్రేమ? నీ పొరుగువాడు నేను ఒక మాట అన్నాడండి, క్షమించే గుణం ఉన్నదా? మనసు ఉన్నదా? క్షమించే స్థితిలో నువ్వు ఉన్నావా? తిరిగి వారిని ప్రేమించగలిగే స్థితిలో ఉన్నావా? ఈరోజు మనల్ని అందరినీ మనం ప్రశ్నించుకుందాం.